ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా సింపుల్గా ఈడీ? వార్తల్లో ఈ పేరు వినని రోజంటూ దాదాపు ఉండదు కదూ. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇది నిజంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచమా, లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల మీద వాడే ఒక పదునైన కత్తిగా మారిపోయిందా? రండి, ఈ విశ్లేషణలో ఈ విషయాన్ని లోతుగా చూద్దాం. అయితే ఈడీ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అది దేనిమీద పోరాడుతుందో మనం తెలుసుకోవాలి. దాని ప్రధాన శత్రువు మనీ లాండరింగ్. చాలా సింపుల్గా చెప్పాలంటే అక్రమంగా సంపాదించిన డబ్బు అంటే నల్లధనాన్ని రకరకాల మార్గాల్లో తిప్పి అది చట్టబద్ధంగా సంపాదించిన తెల్లధనంలా కనిపించేలా చేసే ఒక ప్రక్రియ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రస్థానమేంటో చూద్దాం. దేశ ఆర్థిక గూఢచారి అని పిలుచుకునే ఈ సంస్థ అసలు ఎలా మొదలైంది? దీని ముఖ్య ఉద్దేశ్యమేంటి? ఈడీ ప్రయాణాన్ని గమనిస్తే దాని అధికారాలు కాలక్రమేణా ఎలా పెరిగాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 1956లో ఇదొక చిన్న విభాగంగా మొదలైంది. ఆ తర్వాత 1999లో ఫెమా చట్టం వచ్చింది కదా, దానితో విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనల మీద పట్టు సాధించింది. ఇక అసలైన బలం ఎప్పుడొచ్చిందంటే 2002లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే పిఎంఎల్ఏ దీనికి చాలా విస్తృతమైన దర్యాప్తు అధికారాలిచ్చింది. అంతటితో ఆగలేదు. 2018లో దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుల వెంటపడే శక్తి కూడా దీని చేతికి వచ్చింది. సరే, దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగంగా పనిచేస్తుంది. దీని హెడ్క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీనికి హెడ్గా అదనపు కార్యదర్శి ర్యాంకులో ఒక డైరెక్టర్ ఉంటారు. ఇక దీని ప్రధానమైన పనేంటంటే మనీ లాండరింగ్ ఇంకా ఫారిన్ ఎక్స్చేంజ్ ఉల్లంఘనల మీద దర్యాప్తు చేయడం. మరి ఇంత శక్తివంతమైన ఈడీ చేతిలో ఉన్న లీగల్ వెపన్స్ ఏంటి అంటే దాని అధికారం వెనక ఉన్న చట్టాలేవి? చూడండి, ఈడీకి ముఖ్యంగా 3 చట్టాలు మూలస్తంభాల్లాంటివి. మొదటిది పిఎంఎల్ఏ. ఇది ఒక క్రిమినల్ చట్టం. దీని ప్రకారం మనీ లాండరింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇక రెండోది ఫెమా. ఇది ఒక సివిల్ చట్టం. ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్స్ని ఎవరైనా బ్రేక్ చేస్తే ఇది రంగంలోకి దిగుతుంది. ఇక మూడోది ఎఫ్ఈఆర్ఓఏ అంటే దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను అటాచ్ చేసే పవర్ దీనికుంటుంది. సరే, ఇంత అపారమైన అధికారం ఉన్నప్పుడు సహజంగానే దానితో పాటు వివాదాలు, సవాళ్లు కూడా వస్తాయి. మరిప్పుడు ఈడీ ఎదుర్కొంటున్న ఆ సవాళ్ల తుఫానేంటి? దానిమీద ఉన్న ఒత్తిళ్లు ఎలాంటివి? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈడీ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు చూస్తే ఎవర్నైనా అరెస్ట్ చేసే అధికారం, ఆస్తులను అటాచ్ చేసే పవర్ ఇవన్నీ ఉన్నాయి. కాని మరోవైపు ఇదే అధికారాల వల్ల పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, రాజకీయంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారని తీవ్రమైన విమర్శలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే తాము నిర్దోషులమని నిరూపించుకోవాలి. ఈ రివర్స్డ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఇక చూడండి, ఈడీ అధికార పరిధి గురించి ఎంత పెద్ద చర్చ జరుగుతోందంటే ఇది సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది అని సాక్షాత్తు దేశ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఇదెవరూ మామూలువాళ్లన్నమాట కాదు. దీంతో ఈడీ అధికారాల మీద వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇక బయట విమర్శలే కాదు, లోపల కూడా సమస్యలున్నాయి. అదేంటంటే సిబ్బంది కొరత. ఈ చార్టు చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతుంది. 2011 నుంచి ఈడీకి మంజూరైన ఉద్యోగుల సంఖ్య ఏమాత్రం పెరగలేదు. కానీ కొత్త చట్టాలు, కొత్త బాధ్యతలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. మరి దీనివల్ల ఏమవుతుంది? తక్కువ మంది సిబ్బంది మీద ఎక్కువ పనిభారం పడుతుంది. ఇది ఖచ్చితంగా దర్యాప్తుల నాణ్యత మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఇప్పటివరకు ఉన్న సవాళ్లు ఒక ఎత్తైతే టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాల తీరు కూడా పూర్తిగా మారిపోతోంది. ఇప్పుడు ఈడీ ఒక సరికొత్త డిజిటల్ యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఎదురవుతున్న సైబర్ నేరాలు మామూలుగా లేవు. ఆన్లైన్లో నమ్మించి దోచుకునే పిగ్ బుచరింగ్ స్కామ్లు, ఫ్యాంటమ్ హ్యాకింగ్, క్రిప్టోకరెన్సీ లాంటి వర్చువల్ అసెట్స్ ద్వారా జరిగే మోసాలు, ఇలాంటి కొత్త సవాళ్లు ఎన్నో. అంతేకాదు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీల మీద సరైన నిఘా లేకపోవటం, అలాగే బంగారం, వజ్రాల వ్యాపారుల దగ్గర క్యాష్ ట్రాకింగ్ సరిగ్గా లేకపోవటం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. సరే, ఇన్ని సమస్యలు, సవాళ్లను గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఈ పరిష్కారాలేంటి? ఈడీని ఇంకా బలోపేతం చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి ఎలాంటి సంస్కరణలు అవసరం? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. దీనికి నిపుణులు ఒక 4 దశల ప్రణాళికను సూచిస్తున్నారు. 1.
న్యాయ ప్రక్రియకు కట్టుబడి ఉండాలి. అంటే పక్షపాత ఆరోపణలు రాకుండా ఉండాలంటే చాలా కఠినమైన, స్పష్టమైన ప్రామాణిక విధానాలను పాటించాలి. 2 సాక్ష్యాధారాలతోనే దర్యాప్తులు చెయ్యాలి. కేవలం ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే ముందుకెళ్లి కేసుల్లో శిక్షలు పడే రేటును పెంచాలి. 3 సిబ్బందిని పెంచాలి. దర్యాప్తులు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ను పెంచాలని FATF కూడా సూచించింది. ఇక 4వది లేటెస్ట్ టెక్నాలజీని వాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి టూల్స్తో అనుమానాస్పద లావాదేవీలను సులభంగా గుర్తించొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే మరో ముఖ్యమైన విషయం టీంవర్క్, అంటే సమన్వయం. ఈడీ ఒకటే ఈ పోరాటం చేయలేదు. ఇన్సాల్వెన్సీ మరియు బ్యాంక్రప్సీ బోర్డ్ లాంటి ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేయాలి. అప్పుడే చట్టపరమైన చిక్కుముళ్లు విడిపోయి దర్యాప్తులు ఇంకా వేగంగా, బలంగా ముందుకు సాగుతాయి. మొత్తం మీద మనం చూస్తే ఆర్థిక నేరాల మీద జరిగే ఈ యుద్ధంలో అవసరమైన ఒక రక్షణ కవచానికి, హద్దులు దాటిన ఒక పదునైన కత్తికి మధ్య గీతను ఎక్కడ గీయాలి? ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.